నమస్తే. రామాయణంలోని ఒక గొప్ప సంప్రదాయం వెనక ఉన్న అసలు రహస్యాన్ని ఈ రోజు మనం తెలుసుకుందాం. అసలు హనుమంతుడు తన దేహమంతా ఎర్రటి సింధూరాన్ని ఎందుకు పూసుకుంటాడో ఇప్పుడు మనం ఈ ఎక్స్ప్లెయినర్లో చూద్దాం. ఈ ఆసక్తికరమైన కథ శ్రీరాముడు రావణుడిని సంహరించి అయోధ్యకు తిరిగి వచ్చిన వెంటనే మొదలవుతుంది. ఒకరోజు సీతమ్మ తన నుదుటిపై చిన్న ఎర్రటి సింధూరం పెట్టుకోవడం హనుమంతుడు ఆశ్చర్యంగా గమనించాడు. ఆయనకు ఎంతో కుతూహలం వేసింది. వెంటనే సీతమ్మ దగ్గరికి వెళ్ళి, తల్లీ, దీనివల్ల లాభమేంటి అని అమాయకంగా అడిగాడు. ఆ ప్రశ్నకు సీతమ్మ ఎంతో అద్భుతమైన సమాధానమిచ్చింది. ఇది కేవలం రంగు కాదు నాయనా అని చెప్పింది. ఆ సింధూరం తన భర్త శ్రీరాముడికి దీర్ఘాయుష్షు అలాగే మంచి ఆరోగ్యాన్ని ఇస్తుందని వివరించింది. సాక్షాత్తు ఆ పార్వతీదేవి కూడా మహాశివుడి కోసం ఇదే పద్ధతిని ఆచరిస్తుందని సీతమ్మ ప్రేమగా చెప్పింది. రాముడికి జరిగే ఈ గొప్ప మేలు గురించి వినగానే హనుమంతుడు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ఇక్కడే ఆయనకు ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. ఒక చిన్న బొట్టుకే రాముడికి అంత ఆయుష్షు పెరిగితే ఇంకేముంది, మన హనుమంతుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే 2 చేతులతో రంగంలోకి దిగాడు. ఎంతో ఉత్సాహంగా సింధూరం తీసుకుని ఏకంగా తల నుండి పాదాల వరకు దేహమంతా పూసుకున్నాడు. ఆ వింత దృశ్యాన్ని చూసిన సీతమ్మ ఆశ్చర్యపోయి వెంటనే శ్రీరాముడికి చెప్పడానికి పరుగెత్తుకుంటూ వెళ్ళింది. ఆ తర్వాత హనుమంతుడు ఎంతో అమాయకమైన చిరునవ్వుతో రాముడి దగ్గరకొచ్చాడు. రాముడికి నవ్వొచ్చింది. హనుమా, అసలు ఎందుకిలా చేశావు అని ఆప్యాయంగా అడిగాడు. చిన్న బొట్టే అంత మేలు చేస్తే నేను ఒళ్లంతా పూసుకున్నాను కదా, ఇక మీరు ఎన్నేళ్లైనా ఆరోగ్యంగా ఉంటారు అని చెప్పాడు. ఆ మాటల్లో ఉన్న స్వచ్ఛమైన భక్తికి రాముడు చలించిపోయి ఆంజనేయుణ్ణి ఎంతో ప్రేమగా కౌగిలించుకున్నాడు. నిజానికి మన ప్రస్తుత పూజా విధానాల వెనక ఉన్నది హనుమంతుని ఈ స్వచ్ఛమైన భక్తే. అందుకే ఈనాటికి మనం సింధూరంతో పూర్తిగా నిండియున్న హనుమంతుడి విగ్రహాలను ఎంతో భక్తిశ్రద్ధలతో పూజిస్తుంటాం. భక్తికే ఇంతకంటే గొప్ప ఉదాహరణ ఉంటుందా? ఈ అద్భుతమైన కథ ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది కదూ. జై బజరంగబలి.